వెల్కమ్ టు రాజనీతి. ఇటీవల కడప జిల్లాలో కాశిరెడ్డి నాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చేశారు. యాక్చువల్గా ఫారెస్ట్ ల్యాండ్స్లో ప్రైవేట్ ఆస్తులు ఉండకూడదు, ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమిస్తే వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు ఆశ్రమాన్ని కూల్చేశారు. అయితే అది భక్తుల సెంటిమెంట్కి సంబంధించిన విషయం కాబట్టి కాశీనాయనకి రాయలసీమ జిల్లాల్లో, నెల్లూరు జిల్లాల్లో భక్తులు బాగా ఎక్కువ మంది ఆ క్షేత్రానికి వెళ్తూ ఉంటారు. ఈయన స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలో పుట్టారు ఈయన. ఆ తర్వాత కడప జిల్లాలో ఆయన 1999లో పరమపదించారు. ఆ తర్వాత ఆయన పేరుతో ఒక క్షేత్రం డెవలప్ అయింది. అక్కడ నిత్యాన్నదానం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో భక్తుల సెంటిమెంట్తో ముడిపడిన వ్యవహారం కాబట్టి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు వెంటనే దాని మీద స్పందించి దాన్ని మళ్ళీ అక్కడే అదే ప్రదేశంలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టేశారు, ఆల్రెడీ జరుగుతూ ఉంది. అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంతబారు ట్వీట్ ఒకటి పెట్టారండి. ఆయన ట్వీట్లో ఏం పెట్టారంటే ఒకసారి చదువుతాను వినండి. నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే, దేవుడంటే భక్తి భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాల మీద, హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులకు ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేత, వాటి తొలగింపు మీద 2023లోనే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే మా ప్రభుత్వం ఆ క్షేత్ర పరిరక్షణకు నడుం బిగించింది. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా 5 ఏళ్ల పాలనలో కాశీనాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశీనాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రం మీద బుల్డోజర్లు నడిపి కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేశారు. తామే కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి తమ చేతులతోనే క్షేత్రాన్ని కూల్చేసి వాతలు పెట్టి వెన్న పూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ళ తీరే అంతా. ఈ ప్రభుత్వం వచ్చాకే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ తిరుమల లడ్డు వ్యవహారం మీద దుష్ప్రచారం చేశారు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట్లో భక్తులు మరణించారు. ఇప్పుడు కాశీనాయన క్షేత్రంలో గుడి కూల్చివేత, ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేది వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్లే, మళ్ళీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతనవాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. హిందూ ధర్మం పైన, ఆలయాల పరిరక్షణ పైన వీళ్ళకి మాట్లాడే హక్కు ఉందా? ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్. అంటే హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రతి విషయాన్ని రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించినప్పుడు ఆనాడు ఎప్పుడు కూడా హిందూ ధర్మం గురించి ఈయన మాట్లాడలేదు, హిందూ ధర్మం పరిరక్షణకు పాటుపడలేదు. ఇన్ఫ్యాక్ట్ హిందూ ధర్మానికి ద్రోహం జరుగుతుంటే, అపచారం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు. హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే, విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతుంటే నోరు మెదపలేదు. తిరుమల గుడిలో స్వయంగా ఈయన సంప్రదాయాలు పాటించలేదు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్య ఉన్నవాడు ఎవరైనా సరే భార్యతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అది ఆచారం. ఒకవేళ భార్య లేకపోతే ఒంటరిగా వెళ్తారు, లేదు అంటే దేవాదాయ మంత్రిని ఇంకోళ్ళలో పంపిస్తారు ఇష్టం లేకపోతే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏనాడు తన భార్య భారతిరెడ్డితో కలిసి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. బహుశా ఆవిడకి ఇష్టం లేదేమో రావటం. ఆవిడ రానన్నప్పుడు ఈయన కూడా మానుకొని ఎవరినో దేవాదాయ మంత్రిని పంపాలి. కానీ ఆయనే సింగిల్గా వెళ్ళి ప్రతిసారి పట్టు వస్త్రాలు సమర్పించిన చరిత్ర అయింది. అలాగే ఏనాడు డిక్లరేషన్ ఇవ్వాల. ఇప్పుడు అక్కడ తిరుమల సాంప్రదాయం ఏంటంటే, అదర్ దాన్ హిందూస్, మిగతా మతస్థులు ఎవరైనా వెళితే వెంకటేశ్వర స్వామి వారి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే దర్శనానికి వచ్చాను, ఒక డిక్లరేషన్ ఇచ్చి సంతకం పెట్టాలి. అది ఎప్పుడు ఆయన చేయలేదు. ఆయన అడిగే ధైర్యం కూడా చేయలేదు అధికారులు. అలాగే తనతో పాటు 100 మందిని గుడిలోకి తీసుకెళ్ళటం, మరీ ముఖ్యంగా 2014-19 మధ్యలో కానీ ఆ పాదయాత్ర ముగించే సందర్భంలో కానీ 100 మందిని తీసుకెళ్ళటం, అక్కడ రాజకీయ నినాదాలు చేయించడం, చెప్పులతో లోపలికి వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి.
అంటే హిందూ ధర్మం మీద, వెంకటేశ్వర స్వామి మీద భయం భక్తి ఉన్నాడు ఎవడు కూడా అలాంటి పని చేయడు. తన పార్టీ నాయకులు కొండ మీద రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చి రాజకీయ విమర్శలు చేసేవాళ్ళు. అక్కడ రాజకీయ విమర్శలు చేయకూడదు. ఆయన యథేచ్ఛగా రోజా లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడారు. స్వామివారి నైవేద్యానికి నాసిరకం సరుకులు వాడారు. ఆయన నెయ్యి గురించి చెప్తున్నారు. నెయ్యి గురించి చెప్పి తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీశారు, కల్తీ అని అన్నారు. యాక్చువల్లీ అది కల్తీ జరిగిందని తేలింది. అది కల్తీ నెయ్యి అని విచారణలో తేలింది. కేసులు నమోదైనాయి. అయినా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. స్వయంగా అతనే తప్పుడు ప్రచారం, అబద్ధాలు, తప్పుడు ప్రచారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి నిష్ణాతుడు. తెలిసి చేయాలి, లేకపోతే బుర్ర సరిగా లేకన్నా చేయాలి. మేబీ మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా పాతవి మర్చిపోయి కొత్తవి, గతంలో తను చేసిన తప్పులనే మర్చిపోయి నేను సచ్చిలుండి నేను ఎప్పుడు జైలు ముఖం చూడలేదంటే ఎట్లా ఉంటుందో అలా ఉంది ఇది. తర్వాత తిరుమల సెట్ ఇంట్లో వేయించాడండి. వాళ్ళ ఆవిడ అక్కడికి రానందో మరేంటో తిరుమల సెట్ ఇంట్లో వేయించి వాళ్ళ ఆవిడతో కలిసి కూర్చొని పూజ చేశారు. విజయవాడ కనకదుర్గ టెంపుల్కి ఏనాడు భారతిరెడ్డి వెళ్ళాల, ఈయన కూడా సతీ సమేతంగా వెళ్ళాల. తిరుమల దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద రకరకాల మతస్థులను, అన్య మతస్థులను కూడా ఉద్యోగాల్లోకి తీసుకున్నారు ఈయన హయాంలో. తిరుమల టీటీడీ సొమ్ముని వేరే కార్యకలాపాలకు వాడారు. ఇది మరీ క్రైమ్ అసలు. టీటీడీ కార్యకలాపాలకే వాడాలి. కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు, దేవుడి మీద నమ్మకం లేని కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా పనిచేసినప్పుడు ఇది జరిగింది. ఆయన నియమించింది కూడా జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవన్నీ హిందూ ధర్మాన్ని, హిందూ సంప్రదాయాలను కాపాడే పనుల. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చాక హిందూ సంప్రదాయం గురించి ఆయన అడుగుతున్నాడు, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా కాశీరెడ్డి నాయన క్షేత్రం కడప జిల్లాలోది కాబట్టి. ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా విజయనగరం జిల్లా రామతీర్థంలో, అది సుప్రసిద్ధ క్షేత్రం, అక్కడ రాముల వారి విగ్రహానికి తల నరికేశారండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆయన అక్కడికి వెళ్ళకుండా ఆపారు మధ్యలోనే పోలీసులు ఆ రోజుల్లో. దీని మీద మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. అశోక్ గజపతిరాజు గారి మీద కేసు పెట్టారు. పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. కనీసం చర్యలు తీసుకుంటాం, అక్కడ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఆ సందర్భంలో ఒక పెద్ద ఇష్యూ, ముఖ్యమంత్రి స్పందించాల. అలాగే చిత్తూరు జిల్లాలో 12వ శతాబ్దం నాటి నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు, పగలగొట్టారు. పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేశారు. అంతర్వేదిలో రథం తగలబెట్టారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథాన్ని తగలబెట్టారు. కొంచెంసేపు తేనెటీగల పని అన్నారు, కొంచెంసేపు ఏమో ఎవడో పిచ్చోడు తగలబెట్టాడన్నారు. దాన్ని తేలిగ్గా కొట్టేశారు, లోతైన దర్యాప్తు చేయాల. బిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథం తగలబెట్టారు. కనకదుర్గమ్మ రథం ముందు వెండి సింహాలు మాయమైపోయినాయి. ఈ వెండి సింహాల మాయంలో వైసీపీ నేత హస్తం ఉందనే ఆరోపణలు వచ్చినాయి. దాని మీద విచారణ జరిపించలేదు. అన్ని అపచారాలు జరిగినాయి దేవాలయాలకి జగన్ హయాంలో. ఏనాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కానీ, చర్యలు తీసుకోవడం కానీ జరగల. ప్రతి కేసుని కూడా తేలగొట్టేశారు. శ్రీశైలం షాపులు అన్యమతస్థులకు ఇచ్చారు. దాని మూలంగా వాళ్ళు అక్కడ వాళ్ళ మత ప్రచారాలు చేసుకుంటున్నారని గొడవలైనవి, అనేక సార్లు గొడవలైనవి. జగన్ హయాంలో విచ్చలవిడిగా జరిగిన మత మార్పిడిల మీద జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఇవన్నీ కొన్నే, ఆ 5 ఏళ్లలో జరిగిన మచ్చుకు కొన్ని చెప్పాను నేను. ఇంకా చాలా జరిగినాయి. హిందూ మతానికి సంబంధించిన అపచారాలు, దాడులు జరిగినాయి. ఆ రోజున ఎందుకో బీజేపీ వాళ్ళు కూడా కిమ్ అనకుండా కూర్చున్నారు. హిందూ మతానికి చేయాల్సినంత ద్రోహం చేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంత బాగా ట్వీట్ పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం హిందూ మత విశ్వాసాలు దెబ్బతీస్తుందన్న రీతిలో ట్వీట్ పెట్టారు. ఈయన ప్రతిపక్షంలో ఉన్నాయంటేనే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో అది ప్రూవ్ అయింది. 2014-19 మధ్యలో కూడా ఆ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ ఉంది, శ్రీవారి నగల మాయమైనవి, ఈ పింక్ డైమండ్ చంద్రబాబు బెడ్రూమ్లో ఉందని చెప్పి విజయసాయి రెడ్డితో ప్రచారం చేయించాడు. ఆ చీఫ్ ప్రీస్ట్ ఉన్నాడు, ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు. ఈ రమణ దీక్షితులు అయితే ఊరూరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టాడు, ఢిల్లీ దాకా వెళ్ళాడు. ఎంత హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం అనమాట చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. యాక్చువల్గా ఇద్దరిని కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ తిరుమల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి అమితమైన భక్తి ఉంది. స్వామివారు వాళ్ళ కులదైవం కూడా. కాబట్టి ఏనాడు కూడా ఆయన సంప్రదాయాలకు విరుద్ధంగా పోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ప్రచారం చేయించాడు. మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాడు. మెజారిటీ మతస్థులను రెచ్చగొడతాడు, తర్వాత మైనారిటీ మతస్థులను కూడా రెచ్చగొడతారు. మొన్న ఎక్కడో అంబేద్కర్ విగ్రహానికి ఒకటి చెప్పులు దండేశాడు. అది రెచ్చగొట్టి గొడవలు పెట్టే ప్రయత్నం. చివరికి పోలీస్ విచారణలో ఏం తేలింది, ఆడు వైసీపీ కార్యకర్త. దాన్ని ఏదో మామూలుగా లైట్ యాంగిల్లో విచారణ చేయకుండా కుట్ర కోణంలో దర్యాప్తు చేయాలి పోలీసులు. అసలు ఎవరున్నారు, ఎవరు వేయించారు మొత్తం లాగాలి. లేకపోతే ఏంటంటే ఇలాంటివి చేయిస్తూ ఉంటారు, ఏదో ఒకరోజు బరస్ట్ అయింది. కాబట్టి ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచనా వేయలేం. సున్నితమైన అంశాల మీద ప్రజల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేస్తాడు.
Like, share and subscribe to Rajaniti channel.